కోటి వార కేసీఆర్ మీటింగ్ పోయినా అక్కడ మస్తు మళ్ళా ఇక్కడ తీపిరేను ఆయన అక్క చేతికి వేసేటట్లు లేరు ఈసారి ఏమో చేసేటట్లు లేరు మమ్మల్ని బాగా ఏదన్నాడు నీకు బావేనురా నేను నా తరఫున నేనే ఇలాగా కార్ కేపీ సారి అమ్మా వేస్తావు అది తెలుసు అంటే నేను ఎందుకు వేస్తా అంటే ఇప్పుడు నా బిడ్డ గురించి వేస్తా అదే సార్ గురించి సారు మరి కూడా చాలా అభిమానాలు నాకు మస్తు అది అప్పుడు అన్న చనిపోయినప్పుడు కదరా అన్న చనిపోయినప్పుడు బతుకున్నప్పుడు సంవత్సరం మనం పొలం అమ్మి హాస్పిటల్ పని చూస్తుంటే కూడా సునీది రాలే గడే వచ్చి పడ్డది సారు అయితే మస్తు హెల్ప్ చేస్తారు రా మీరు సార్ను మన వచ్చిందా ఇంటికి వచ్చి అన్న 10,000 ఇచ్చిండు అప్పుడు అయితే వీళ్ళు ఏం చేయాలి అంటున్నా నాకు కూడా అంత తెలియదు మా నాయన చెప్తున్నా నాకు అమ్మకి చెప్తున్నాడు ఈసారి ఎవరికి ఎక్కువ ప్రవీణ్ సార్ వేయాలని చెప్తున్నా ఆయన అరే అనుకోకుండా పోయి కూర్చుంటే ఆయన చెప్తున్నాడు అడగక ముందే నువ్వు ఇట్లా వాళ్ళతోనే ఏం అనకుండా సైలెంట్ కూర్చున్నావు వాళ్ళిద్దరు నేను అమ్మ నాయన అన్నతో ఉంటారు నేను పోయి ఇలా కూర్చొని ఫోన్ చేస్తుంటే ఈసారి ఎవడు ఎలక్షన్ వెళ్ళవాడు అంటాను అమ్మ అంటే ఎవరు వ్యవసాయం లేదు వానికి సార్కి వేయాలంటున్నా ఆయన చదువుకున్నాడు ఆయనకి నీకెవరు ఇప్పుడు మాతో చూడన్నారా ఇప్పుడు పాపం బాధ అవుతుంది చూడరా నీళ్లు లేవు వర్షం ఎప్పుడైనా మంచిగా 7-8 క్వింటాలు వస్తుంది యాసంగి బియ్యం ఇప్పుడు ఘోరంగా రా నాయన 6 క్వింటాల బియ్యం వచ్చినాయి మళ్ళీ అది కూడా వేరేలతో నీళ్లు కొనుక్కున్నాం బాగా ఇబ్బందికరంగా నాటినందుకు ఇంకా వేస్ట్ చేసుకోవద్దని చేసుకొని ఆయన గానేమో ఈ కెనాల్ మా దిక్కు రాకున్నా కాలువలలో నీళ్లు ఉంటుండే కదా తమ్ముడు ఉంటుండేరా కాలువలకి వెళ్ళేమో కానీ మంచిగా బాయిలకి వెళ్ళి కూడా ఉంటుండే ఇప్పుడు ఏం కుక్క లేకుండా అయిపోయింది పాపం ఇక ఇప్పుడు ఎవరన్నా పాపం పేదోళ్ళు ఇంత భూమి అమ్ముకొని ఏమైనా చేయాలన్నా ఇబ్బంది ఈ కాంగ్రెస్ వచ్చి భూములు కొనేటోడే లేకుండా అప్పుడు అయితే భూమి అమ్మినోడు రాజ్యాధికారాలు చేసుకోవాలి ఇప్పుడు ఏది లేదురా నాయన కొడుకులు ఇవ్వడేమంటలేరు అదే బోర్లు వేయాల్సి బోర్లు వేయకపోతే 15 బోర్లు వేస్తారు మళ్ళీ కొత్తగా నీళ్ళు లేక అంటారు మళ్ళా బోర్లు స్టార్ట్ అయినాయి వేసినా పడతలేవురా అన్నట్టు పడతలేదు అయిపోయినాయి భూగర్భ జలాలతో అడుగంటిపోయినాయి ఏం అడుగంటిపోయినావు దారుణంగా ఉంది ఏమైతే ఆయిల్ పంప్ నాటించినాం బోర్డు ఎండిపోయి చెట్లు ఎండ పెడుతున్నాం అరే నీకు కూడా మాకు పని దొరుకుతలేదు ఇది ఇట్లా ఇంకొక 6 నెలలు 7 నెలలు ఇట్లా ఉంటే వాళ్ళ ఈ వానకాలం వాన పడిపోతే ఇంకా మేము విసరకం రావాల్సిందే అంతేనా అన్నీ చూపిస్తాడా ఇక్కడ అలంపూరు మంచిగా సార్ ఆయన ఇప్పుడు వీళ్ళు ఈ కింద వాళ్ళు తినే ఊళ్ళో రావుడి దాన్ని రూబాబు చేసి వాణిని పట్టించుకోకుండా దగ్గర రాకుండా చేశారు ఈడ నేరల పెళ్ళైనా పాపం అనుకునేటోళ్ళు అనుకుంటారు మరి సార్ గురించి కూడా కానీ అన్న ఊర్లో మన గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇంటికి వచ్చి లోపలికి వచ్చి అన్న పక్కన కూర్చొని బిడ్డ మీద 10,000 ఇచ్చి ఆ రోజు మా దగ్గర హాస్పిటల్ కొనికి డబ్బులు లేవు ఆ టైంలో ఆయన ఇచ్చిన రోజు మరుసటి రోజు వెళ్ళిపోయినాం డబ్బులు లేక ఉన్నాం అట్లా అది ఎప్పుడు మర్చిపోం మేము అయితే అందులో ముగ్గురు మా ఫ్రెండ్సే పోయిర్రంట మీటింగ్ విన్నారు నాకు గెలిపించుకోవాలి అంటే వాళ్ళు మీటింగ్ లో వెళ్ళిరు ఆ మీటింగ్ విన్నాక వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆర్ఎస్పీ సార్నే గెలిపించుకోవాలి మేము అది విన్నందుకు అంటే ఆయన మంచి పనులు చెప్తుండు కాబట్టి ఏదేం కాదురా ఈ ఫ్రీ బస్ పెట్టకుండా అదేంటి రైతుల రుణమాఫీ చేసింటే అయిపో కదా మేమైతే నో దేశం కూర్చున్నాం రుణమాఫీ ఎప్పుడైతే వెయిట్ చేస్తాం మేమైతే బీదోళ్ళు ఉండరు రుణమాఫీ ఆరోగ్యం క్షీణించినట్లు అవును నిజంగా ఉంటాడు షుగర్ పేషెంట్ అంట కదరా అవును వాడి దగ్గు వస్తుంది మళ్ళీ అట్లాంటి మనకేం కొట్లాడతారా బాబు వీళ్ళు పిచ్చారు కాంగ్రెస్ పిచ్చి వాళ్ళే సార్ ఆయన ముందే పేషెంట్ అంట ఎప్పుడు డ్యామ్ అనేది తెలియదంట యాక్టివ్ గా ఎనర్జీగా టాలెంట్ గా ఉన్నది ఈయననే ఈయన భరత్
డమ్మిగాడు అది డమ్మిగాడు కాదురా, భరత్ అనేట ఆయన ప్రేక్షకులకు ఏదైనా చెప్పాలన్నా ఆడ పేపర్ చూసే చదువుతుండ్రా, మన చదువు రానంలో అన్న బెస్ట్ కదా. ఏదైనా స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ మీద వచ్చి చదువుతాడు వార్తల్లో. నేను మొన్న చూసింటి ఒక వీడియో. వాటితోనే సాధ్యమైనంత వరకు కేసీఆర్ కి సాధ్యమైంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఆయన లేకుంటే మనకు ప్రత్యేక తెలంగాణ లేనే లేదు. నాకు తెలిసిన కాడికి చదువుకున్నా, నేను కొంచెం కొంచెం చదువు అంటా కానీ చదివారు కదా, చూస్తారు కదా. ఈయన ఇప్పుడు వచ్చి అని కేసీఆర్ నే తిట్టినాం వాళ్ళ. ఇవాళ నువ్వన్నా కలవచ్చు కదా వాళ్ళ పేరెంట్స్ పోయి. ఈ శ్రీకాంతచారి ఎవరెవరో ఉంటారు కదా తమ్ముడు. అవునవును. ఒక్కరికన్నా కలిసినట్లు ఉందా ఆడ మనకు? మాది చూస్తున్నాం కదరా, ఎన్నో న్యూస్ చూస్తుంటుంది అట్లా. అవతాలు చెప్పి అధికారంలోకి వచ్చారక మొత్తం అవతాలు చెప్పారు, నోటికి అవతాలు చెప్పారు. అన్ని చేస్తురు, అట్లా చేస్తురు, ఇట్లా ఉంటారు. కానీ అందుకే ఇప్పుడు పార్లమెంట్ లకి మాత్రం మనకంటూ కొట్లాడేటోళ్ళు కావాలి తమ్ముడు. అంతే, ఖచ్చితంగా చూసుకోవాలి. ఏదో ఒకటి నీ తరపు నా తరపు అన్నట్లు చేస్తూనే ఉండాలి. మన రిలేటివ్ ఎక్కడెక్కడ ఉంటారో అట్లా ఖచ్చితంగా కొట్టాలి. ఏదో పని చేయాలి, 10 రోజులు పని చేస్తే గట్టిగా గట్టిగా మంచిగా 10 మంది తయారు చేస్తారు. ఏదన్నా చేసుకొని నిదానంగా చెప్పుకోండి. సీరియస్ మాట్లాడడం చేయదు. సారికి కొట్లాటలు నచ్చవు. మనం చూసుకుంటున్నాం ఇవి ఫోన్లో, ఏదైనా వీడియోలే చూస్తున్నాం సార్ విషయాలు. నేనైతే చూడలేదు తమ్ముడు అట్లా. వాతావరణం మొన్న మరి కూడా గొడవలు వచ్చు అవసరం లేదు. ఎవరిని తిట్టే గురించి మనదేందో మనం చెప్పుకోవాలంటే. అరే బాబు, సార్ బిఎస్పీలో ఉన్నాడు, ఉన్నప్పుడు ఉన్నాడు కదా మా చిన్నోడు, పార్టీ ఫండ్ 500 డొనేట్ చేసిండు. అది నాది ఇష్టంతో ఇప్పించిన. అంటే సార్కి కొంచెం అన్న హెల్ప్ అవుతుంది అనే ఆలోచనతో. అంతే, నేను ఇస్తేనే సారు పెద్ద అదే అవుతారని కాదు. ఒక్క రూపాయి అయినా సరే. నా కొడుకు కూడా కొంచెం అందులో ఇప్పటి నుంచి నేను చెయ్యాలనే ఆలోచన. నా కొడుకు సార్ అంటే ఫుల్ అభిమానం. నాకు సార్ని కలవాలి, సార్ కలుస్తాం మమ్మీ. వాడు ఎంతోడ్రా, 6 సంవత్సరాల బాబు. అదేంటో వాడు ఏం చూసిండో ఏం చేసిండో నాకు కూడా తెలియదు. వాడు అన్న వరకు నాకు సార్ అంటే అంత తెలియదు. వాడు అట్లా చెప్తుండే అబ్బాయి. వాడు పాటపాని అవి డబ్బులు ఇచ్చినాక నేను సార్ని కలిసిన అని మా వాడు గొప్పగా చెప్పుకోవడం. నేను సార్ని కలిసిన. అసలు ఆ రోజు ఏదో మీటింగ్ ఉన్నది,